నమస్తే రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. మీకు జీవితంలో ఉన్న అన్ని సమస్యలకు సంబంధించి అనగా వివాహానికి సంబంధించి కావచ్చు, సంతానానికి సంబంధించి కావచ్చు, విద్య, ఉద్యోగం, వ్యాపారం లాంటి సమస్యలకే కాకుండా పేరులో ఒక చిన్న మార్పు ద్వారా మీకున్న అన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేయటకు మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాజసుధా గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మొదటగా మనం ఈరోజు ఇక శివ పరివార్ రుద్రాక్ష గురించి తెలుసుకుందాం. అసలు దానివల్ల యూజెస్ ఏంటి, దాన్ని ఎవరెవరు ధరించవచ్చు? సో షోలో ఫస్ట్ రుద్రాక్ష చూపిద్దాం. శివ పరివార్ రుద్రాక్ష. సో రుద్రాక్ష చూడండి అందరూ. ఇది జంట రుద్రాక్ష అన్నమాట. శివ పార్వతులతో పాటు గణపతి మధ్యలో కనబడుతున్నారు చూడండి తొండం. ఇట్స్ వెరీ రేర్ రుద్రాక్ష. సో ఈ రుద్రాక్ష చూసినా, తాకినా, దర్శనం చేసుకున్నా ఎవరైతే సంతాన బాధలతో అంటే సంతానం డిలే అవుతుందో వాళ్ళు ధరించినా, తాకినా, పూజ చేసినా వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అండ్ అన్యోన్య దాంపత్యం, ఎవరైతే కొంచెం వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు, బ్రేకప్స్, కంటిన్యూస్గా వాళ్ళిద్దరికి మధ్య క్లాషెస్ వస్తున్నాయి, అటువంటి వాళ్ళు ఈ రుద్రాక్షను పూజ చేసినా, ధరించినా, తాకినా కూడా ఆ రకమైన పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయండి. మంత్రంతో దాన్ని మనము పరిహారం అనేది చేసుకోవాలి. బట్ ఇట్స్ వెరీ రేర్ రుద్రాక్ష. శివపార్వతులతో కలిసి గణపతి అలా ఫామ్ అవ్వటం అన్నది ఇట్స్ వెరీ డిఫరెంట్ రుద్రాక్ష. సో మన ప్రేక్షకులతో పాటు మనం అందరం కూడా దర్శనం చేసుకున్నాం రుద్రాక్షని. అది చాలా పుణ్యప్రదమైన రుద్రాక్ష. మెయిన్లీ సంతాన సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా అంటే కంటిన్యూస్ అబార్షన్స్ కావచ్చు, డిలేడ్ చిల్డ్రన్ కావచ్చు, లేకపోతే యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అట్లాంటి ప్రాబ్లమ్స్కి చక్కటి పరిష్కారం అంటే ఆ రుద్రాక్ష. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిలో ఎవరొకరు ధరిస్తే సరిపోతుందంట? ఇద్దరిలో ఎవరైనా ధరించవచ్చు మేజర్గా. అండ్ పూజ చేసుకున్నా కూడా కుటుంబంలో అందరికీ పాజిటివ్ వైబ్స్ అనేవి అందుతాయి. మెయిన్లీ హస్బెండ్ ధరించినప్పుడు ఆ వైబ్స్ అంటే ఆ పాజిటివ్ వైబ్స్ వైఫ్కి కూడా అందే అవకాశం ఉంటుంది. ఇద్దరు ధరిస్తే మంచిది. అంటే స్పెసిఫైగా హస్బెండ్ ఈ రుద్రాక్ష ధరించినప్పుడు వైఫ్ ధరించే రుద్రాక్ష వేరే ఉంటుంది, గౌరీ రుద్రాక్ష అని ఉంటుంది. అట్లా కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట రుద్రాక్షల్లో. ఆ రకంగా ధరిస్తే ఫలితాలు బాగుంటాయండి. ఓకే అండి. ఒక కాలర్ ఉన్నారు, తీసుకుని కంటిన్యూ చేద్దాం. హన్మకొండ నుంచి రవి. రవి గారు నమస్తే అండి. నమస్తే మేడం. నవీన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. మీకు ఏ సమస్య ఉందో చెప్పండి. నవీన్ గారు నమస్తే. మేడం గారు నమస్తే, చెప్పండి నవీన్ గారు. 2 years నుంచి ఏం కలిసి రావట్లేదు మేడం. చాలా చికాకులు ఉంటున్నాయి మేడం. ఏ పని కూడా ఇది కావట్లేదు. చాలా చికాకులు అవుతున్నాయి పని. మన తప్పు లేకుండా మనం విమర్శిస్తున్నారు మేడం. చాలా చికాకులు అవుతున్నాయి మేడం 2 years నుంచి. ఏది కూడా ఏ పని కూడా కలిసి రావట్లేదు మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా ఉందా? డేట్ ఆఫ్ బర్త్ జూలై 16, 1975 మేడం. ఓకే అండి. అంటే నిందలు ఎక్కువ వస్తున్నాయి, ఏ పని అవ్వట్లేదు, మెయిన్లీ అదే కదండి? నిందలు ఎక్కువ వస్తున్నాయి, మన ఏ పని రావట్లేదు మేడం. అందులో మీరు కెంపు రత్నం కూడా చెప్తున్నారు కదా, అదొకటి రుద్రాక్ష ఒకటి చెప్తారా? నాకు ఏ రత్నం సరిపోతుంది? ఓకేనండి. అంటే కెంపు రత్నం ఆల్రెడీ వేసుకున్నారా నవీన్ గారు? వేసుకోవాలనుకుంటున్నాను మేడం, అందుకని కాల్ చేస్తాను మీకు. ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాను. అవునండి, కెంపు రత్నం వేసుకోండి. యాక్చువల్గా అది కెరియర్ రిలేటెడ్ అనమాట. కెంపు రత్నము లాస్ట్ టైం ఎప్పుడో మీరు కాల్ చేసినట్టున్నారు, సజెస్ట్ చేసినట్టు గుర్తు. కెంపు అయితే ధరించండి రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి. అండ్ రుద్రాక్ష అయితే ఏకాదశముఖి రుద్రాక్ష అని వస్తుంది. సమస్యలతో పోరాడుతుంది. ఎందుకంటే 16 నెంబర్ లాస్ట్ టైం చెప్పాను, డివోషనల్ స్ట్రెంగ్త్ ఉన్న నంబరు. ఎంత మీరు గణపతిని పూజ చేస్తే మీకు అంత మూలాధార చక్రం అంటే రూట్ చక్ర స్ట్రాంగ్ అవుతుంది, నిందలు అవి తగ్గుతాయని ఆల్రెడీ చెప్పినట్టు గుర్తుంది. బట్ ఇప్పుడు అది ఫాలో చేయండి. కొంత గణపతి ఆరాధన అండి. ఓం గం గణపతి అన్న మన మంత్రం ప్రతిరోజు చదువుతూ ఉంటే రూట్ చక్ర స్ట్రాంగ్ అయితే నిందలు తగ్గుతాయండి. హార్ట్ చక్ర హీల్ అవ్వాలి, రూట్ చక్ర స్ట్రాంగ్ అయితే మీకు ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఎనీవే మళ్ళీ ఒకసారి టారో కార్డ్ కూడా అడుగుతాను. సో నవీన్ గారికి నిందలు ఎక్కువగా పడుతున్నాయి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ 1 కార్డ్. సో ఎందుకు ఎనర్జీ చెప్పండి నవీన్ గారు. వాట్ ఈస్ నవీన్స్ ఎనర్జీ? ఎందుకు ఆయనకి ఇలా నిందలు పడుతున్నాయి, ఎందుకు సమస్యలు వస్తున్నాయి? సో ఎస్, స్ట్రక్ ఎనర్జీ కనబడుతుందండి. సో కార్డ్ ఏం చెప్తుందంటే టారో కార్డ్, ఇట్స్ స్ట్రక్ ఎనర్జీ. అంటే మీ మైండ్లోనే చాలా గతం తాలూకా షేడ్స్ అన్నీ చాలా కనబడుతున్నాయి అన్నమాట. ఈ స్ట్రక్ ఎనర్జీలో కనబడుతున్నారు. కాబట్టి నేను చెప్పినట్టు ఏకాదశముఖి రుద్రాక్ష ధరించి ఓం గం గణపతి అయినమ్మ రూట్ చక్ర స్ట్రాంగ్ అవ్వాలని చెప్పాను. కాబట్టి ఈ మంత్రాన్ని 24/7 చాంటింగ్ చేయండి. అండ్ కెంపు స్టోన్ కూడా ధరించండి. మినిమం 2.5 క్యారెట్ అండి. ఆల్ ది బెస్ట్.
ఓకేనండి, ఎవరికైనా సరే ఏదైనా ఒక దోషం ఉందనుకోవచ్చు, అది వివాహానికి సంబంధించి కావచ్చు, లేదా సంతానానికి సంబంధించి కావచ్చు, లేదంటే వాళ్ళు వృత్తిలో కొంచెం డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, కొంచెం దోషాలు ఉన్నాయి, ఆ దోషం వల్ల మీకు త్వరగా వివాహం కావట్లేదు, సంతానం కలగట్లేదు, మీకు గ్రోత్ లేదని అంటూ ఉంటారు. సరే, ఎవరికైనా సరే ఒక దోషం అనేది ఎంతకాలం ఉంటుంది, ఒకవేళ దానికి పరిహారం చేస్తే గనక రిజల్ట్ త్వరగా ఉంటుంది అసలు? అంటే దోషం ఉన్నప్పుడు అది ఎన్ని సంవత్సరాల నుంచి, ఇప్పుడు నవీన్ గారు మనకి చెప్పారు కాలర్, ఎప్పటి నుంచో నాకు నిందలు పడుతున్నాయి, వర్క్స్ అవ్వట్లేదు అంటే, ఒక దోషం అన్నది యూజువల్లీ మనము పరిహారం చేయకపోతే అది లైఫ్ లాంగ్ ఉంటుందండి. దాని యొక్క ఇంపాక్ట్ మన జీవితం మీద జీవితాంతం ఉంటుంది. ఒకవేళ ఇలా ఆస్ట్రాలజీ పరిహారం తీసుకోనో రుద్రాక్షో మంత్రమో చేస్తే, సో ఆ కర్మ ఫలితం బట్టి మినిమం ఒక 1.5 2 years 3 years 4 years కర్మ సైకిల్ బ్రేక్ చేయడానికి టైం పడుతుంది. అంటే పరిహారాలు వీళ్ళు ఎంత యాక్యురేట్గా చేస్తే తొందరగా కర్మ సైకిల్ అనేది బ్రేక్ అవుతుంది. అది చేయాలన్నమాట, పరిహారం చేయాలి. అంటే పూజలు చేస్తేనే, లేకపోతే రుద్రాక్షలు వేసుకుంటేనే ఇది పరిహారం అవుతుందా లేకపోతే కాదా అని క్వశ్చన్ రావచ్చు. బట్ కర్మ సైకిల్ ఉన్నప్పుడు మైండ్ బాడీ సోల్ అనేది ఒక అలైన్మెంట్లోని మనం ఒక మెడిటేషన్ చేయటం కానీ, మంత్రం చేయటం కానీ, లోపట ఇన్నర్ హీలింగ్, అంటే లోపట ఎలా ఉన్నామో బయట అలాగే ఉండడమే హీలింగ్ అనమాట. అంటే లోపట ఒకటి అనుకొని బయటకు ఒకటి మాట్లాడుతుంటే మనకే అది నచ్చదు. చాలా ఇప్పుడు ఇందాక ఒక స్ట్రక్ ఎనర్జీ కార్డ్ వచ్చింది టారోలో, అంటే లోపట ఒకటి ఉంది బయట ఒకటి. సో లోపల ఏదో బాధ ఉంది, బయటకేమో అందరితో నవ్వుతూ ఉండాలి, మాట్లాడాలి. ఈ స్ట్రక్ ఎనర్జీస్ అన్నవి ఉంటూ ఉంటాయి జనరల్గా, అదే కర్మ సైకిల్. దాన్ని మనం క్లియర్ చేసుకుంటే కనుక డెఫినెట్గా లోపట ఎలా ఉంటామో బయటకు కూడా అలా ఉండడం అన్నది చాలా అదృష్టవంతమైన జీవితం. అది సోల్ జర్నీలో ఒక భాగం అనమాట. అంటే మనం ఎలా ఉంటామో, ఎలా డ్రెస్ వేసుకుంటే హ్యాపీగా ఉంటామో, ఎలా తింటే హ్యాపీగా ఉంటామో, అలాగే బయటకు కూడా ప్రొజెక్ట్ అవ్వాలి. అలా ప్రతి ఒక్కరు ట్రై చేస్తుంటారు, అలా చేయలేకపోతుంటారు. కారణం కర్మ సైకిల్స్. సో దీని ఎఫెక్ట్ 3.5 years ఉండొచ్చు, 4 years ఉండొచ్చు. అది పరిహారం చేసిన తర్వాత, ఒకవేళ పరిహారం చేయకపోతే లైఫ్ లాంగ్ దాని ఎఫెక్ట్ ఉంటుందండి. డెఫినెట్గా అది ఫేస్ చేయాలి. అంటే ఏదో మనసు చంపుకొని బతుకుతున్నాము అంటారు, అది చాలా బాధ అయిపోతుంది అనమాట. బయటకి సొసైటీ కోసం ఒకలా ఉండాలి, లోపల ఇలా ఉండాలని అనుకుంటారు, అది ఉండలేకపోతారు. ఎలా ఉండాలనుకుంటారు అలా ఉండలేకపోతారు. అదొక నరకం. ఏదో చెప్తారు కదా, మనసు లేని బ్రతుకొక నరకం అని. అలాంటి సైకిల్స్ ఇవన్నీ కర్మ సైకిల్స్లోకి వస్తాయి. చాలా మంది ఉన్నారు అలా, లోపటొకటి బయటకొకటి, లోపటొకటి బయటకొకటి. ఆ ప్రొజెక్షన్ చేసుకోలేక, తనని తాను నిరూపించుకోలేక, బయటికి తన బాధ చెప్పుకోలేక చాలామంది చిన్నపిల్లల దగ్గర నుంచి సఫరింగ్స్ ఉంటాయి, పెద్దవాళ్ళ దగ్గరికి, చాలా ఓల్డ్ అయిపోయిన వాళ్ళల్లో కూడా. అంటే కర్మ సైకిల్స్ కంప్లీట్ కాక సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. సో ఇలా కంప్లీట్ చేయకపోతే ఏమవుతుంది, ఇంకొక జన్మ తీసుకొని మళ్ళీ కర్మస్ క్యారీ చేయాలి, మళ్ళీ అక్కడ క్లియర్ చేయాలి. సో కాబట్టి డివైనిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. కేవలం శివుడినే పూజించమని నేను చెప్పను, జీసస్నైనా, మీ రిలీజియన్లో ఏ దేవుడినైనా కూడా స్పిరిచువాలిటీ ఉంటే కర్మ కంప్లీట్ అవుతుంది. మనము చర్చికి వెళ్ళి ప్రేయర్స్ చేసినా కూడా కర్మ కంప్లీట్ అవుతుంది, అండ్ నమాజ్ చేసినా కూడా కర్మ కంప్లీట్ అవుతుంది. కర్మ కంప్లీట్ అవ్వడానికి డివైన్, చాలా ఏ డివైన్ అయినా పర్వాలేదు, అనేక రూపాల్లో దేవుడు మనకు కనిపిస్తున్నారు కదా, ఎవరైనా చేయొచ్చు, వాళ్ళకు నచ్చిన విధానంలోనే నమాజ్ చేయొచ్చు. సో వాళ్ళు రుద్రాక్షలు, హిందూయిజం బిలీవ్ చేయను అనుకుంటే స్టోన్ పెట్టుకోవచ్చు, లక్కీ జమ్ పెట్టుకొని ప్రేయర్స్ చేసుకోవచ్చు. అప్పుడు కర్మ సైకిల్స్ క్లియర్ అవుతాయి. అంటే కర్మ సైకిల్ ఈజ్ నథింగ్ బట్ మనసు శాంతి. మనకి మనం ఇన్నర్ వాయిస్కి ఆన్సర్ చేసుకోవాలి. ఏ దానికైనా ఎవ్వరికి సమాధానం చెప్పద్దు ఈ ప్రపంచంలో. మీకు మీరు సమాధానం చెప్పుకోండి, హ్యాపీగా ఉంటారు. మీకు మీరు కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏదైతే ఉంటుందో అది నరకంగా ఉంటుంది లైఫ్లో. అవును, ఖచ్చితంగా. ఓకేనండి, ఒక కాల్ వచ్చిన తీసుకుందాం. రాధా గారు నమస్తే అండి. నమస్కారం అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ రాధా గారు. మీ ప్రోగ్రామ్స్ ఎప్పుడంటే చూస్తానండి, యూట్యూబ్ లో ఫాలో అవుతా ఉంటాను. ఫాలో అవుతూ ఉంటారు, వెరీ గుడ్ అండి. చెప్పండి. మా బాబు గురించి చేశానండి. చెప్పండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ 5/6/1995 అండి. 5/6/1995. ఏం అడగాలి? నేమ్ ఏంటండి? మనోజ్ అండి. మనోజ్. సాయంత్రం 5:40 పుట్టాడండి. జాబ్ గురించి అండి. అంటే ఆల్రెడీ జాబ్ చేశారా? అంటే సెర్చింగ్ లో ఉన్నాడండి, ఎప్పుడు వస్తుందా అని. జాబ్ సెర్చింగ్ లో ఉన్నారు. ఇప్పుడే ట్రయల్స్ స్టార్ట్ అయినాయా జాబ్ కోసం? అవునండి. ఓకే, మంచి జాబ్ కావాలి మనోజ్కి. ఓకే, సరే అండి, ఎనర్జీ చూస్తాను. అంటే టైం ఇచ్చారు కానీ ఇక్కడ సిస్టమ్ ఓపెన్ చేయడం అంతా టైం ఉండదు కదా. టారో కార్డ్స్ ఎనర్జీ చూడొచ్చు. మనోజ్ గారికి జాబ్ ఎప్పుడు వస్తుంది? సో వాట్ ఈజ్ మనోజ్ ఎనర్జీ యాజ్ అ టారో కార్డ్స్ బట్టి మనోజ్ గారి ఎనర్జీ ఏంటి తెలుసుకుందాం. సో రిలేటెడ్ టు జాబ్, వాట్ ఈస్ ద మనోజ్ ఎనర్జీ?
త్వరలో వస్తుందండి జాబు. సో నైట్ ఆఫ్ వాండ్స్ కార్డ్, చాలా టాలెంట్ ఉంది తనలో, నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉందండి, టెక్నికల్ నాలెడ్జ్ చాలా కనబడుతోంది, స్పీడ్ కూడా అబ్బాయి. మనోజ్ ఏంటంటే కొంచెం తొందరగా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, టెక్నికల్గా ఏదైనా ముందుకు వెళ్ళాలనుకుంటారు. సాఫ్ట్వేర్ అయితే బాగా ఫేవరబుల్ ఫీల్డ్ కనబడుతుంది, త్వరలో జాబ్ వచ్చే అవకాశం కనిపిస్తుందండి. ఒక ఎమరాల్డ్ గ్రీన్ స్టోన్ ఒకటి పెట్టండి మనోజ్కి, ఇంకా తొందరగా సో తన ఐడియాస్ని వర్కౌట్ అయ్యేలాగా అది హెల్ప్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. ఓకే మేడం, మరొక కాలర్ తీసుకుందాం. అనురాధ గారు నమస్తే అండి. నమస్తే మేడం గారు. మేడం ఉన్నారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మా బాబుది జాబ్ కోసం అండి, డేట్ ఆఫ్ బర్త్డే చెప్తాను, ఎప్పుడు వస్తుందో చెప్పరండి, ఏ రుద్రాక్ష వేసుకోవాలా? ఓకే ఓకే చెప్పండి, మీ బాబు పేరు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/7/99. ఓకే ఓకే ఏం పేరండి? మార్నింగ్ 8:35. శివసుందర్ టోనీ కుమార్. శివసుందర్ టోనీ కుమార్. ఓకే, జస్ట్ షార్ట్లో ఒక నేమ్ చెప్తే చక్కగా ఎనర్జీ క్యాచ్ అవుద్ది. శివసుందర్ కదా? టోనీ కుమార్. మీరు ఇంత పెద్ద పేరు చెప్తే ఎనర్జీ క్యాచ్ అవ్వడం డిలే అవుతుంది. ఎస్ఎస్ టోనీ కుమార్. కాలింగ్ నేమ్ చెప్పండి. ఏంటిది? ఎలా పిలుస్తారు ఆయనని? టోనీ కుమార్ అండి. టోనీ కుమార్. టోనీ కుమార్. టోనీ కుమార్ జాబ్ ఎప్పుడు వస్తుంది? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ 1 కార్డ్ ఫర్ టోనీ కుమార్. సో త్వరలో వస్తుందండి. 3 of Cups, ఇట్స్ ఎ గుడ్ కార్డ్ అండి. వితిన్ 3 to 4 months టైం పడుతుంది. అనురాధ గారు వరి అవ్వద్దు, కాన్ఫిడెంట్గా ఉండండి, త్వరలోనే జాబ్ వస్తుంది. మీ అబ్బాయి కూడా తొందరగా ఏది జాబ్స్ మార్చాలని అలా మెంటాలిటీ నాకు కనిపించట్లేదు, స్టెబిలైజ్డ్గా ఉందన్నమాట మైండ్. ఒక జాబ్ వస్తే దాన్ని ఎక్కువ కాలం కష్టపడి చేసే వ్యక్తిత్వం కనబడుతుంది. కాబట్టి త్వరలో 3 of Cups ఇస్ వెరీ సెలబ్రేషన్ కార్డ్ అండి, త్వరలో జాబ్ వస్తుంది. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ అనురాధ గారు రుద్రాక్ష అడిగారు. సో జాబ్ గురించి ఈ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ బట్టి ఏకముఖి రుద్రాక్ష వస్తుంది, కెరియర్ రిలేటెడ్. సో ఈ ఏకముఖి రుద్రాక్ష ధరించి సూర్య మంత్రాలు 12 మంత్రాలు ఉంటాయి. అవి రెగ్యులర్గా సూర్య నమస్కారం చేస్తూ అవి చదివినట్టయితే ఇంకా కొంచెం క్విక్గా వస్తుంది జాబ్. బట్ ఆల్రెడీ కార్డ్స్ పాజిటివ్గానే కనబడ్డాయి, కానీ రెమెడీ చేయండి. 12 సూర్య మంత్రాలు సూర్య నమస్కారం చేసుకుంటూ ప్రతిరోజు ఒక అట్లీస్ట్ మినిమం ఒక 2 to 3 months ఇది చేస్తే కొంచెం మంచి జాబ్లో సెటిల్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయండి. సో రుద్రాక్ష విషయానికి వస్తే యూజువల్లీ సప్తముఖి రుద్రాక్ష కానీ, ఏకముఖి కానీ, దశముఖి కానీ మూడిట్లో ఏదైనా వేయచ్చు. ఫర్ క్విక్ జాబ్ గురించి అయితే ఏకముఖి బాగా యూజ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. ఓకే అండి, మరొక కాలర్ తీసుకుందాం. కాకినాడ నుంచి జయలక్ష్మి. జయలక్ష్మి గారు నమస్తే అండి. హలో, నా డేట్ ఆఫ్ బర్త్ అండి 5/1/1967 అండి. మ్యారేజ్ అవ్వలేదండి. ఓకేనండి, మాట్లాడండి మేడంతో. స్వాతి నక్షత్రం అండి. 5/1/1967 అండి. మ్యారేజ్ అవ్వలేదు. పేరండి మీ పేరు? టీ జయలక్ష్మి అండి. టీ జయలక్ష్మి. ఓకే, లాస్ట్ టైం కాల్ చేశారు కదండి మీరు, మ్యారేజ్ కాల్. నాకు అర్థం అవ్వలేదని మళ్ళీ చేశారండి మేడం గారు. చూసారా మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు ఎలా గుర్తుందో? జయలక్ష్మి. ఎస్, లాస్ట్ టైము మన లైవ్కి కాల్ చేశారు వీళ్ళు. ఓకే, సో మళ్ళీ చూద్దాం ఎనర్జీ. టారో కార్డ్ అడుగుతున్నాను. సో మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి కేర్ఫుల్గా వినండి. ఇప్పుడు ఈసారి వినబడుతుంది. జయలక్ష్మి గారికి మ్యారేజ్ డిలే అవుతుంది. వాట్ ఈస్ ద ఎనర్జీ? సో స్టార్ కార్డ్ వచ్చింది. సో మ్యారేజ్కి అయితే మాత్రము టైం దగ్గర పడుతోంది జయలక్ష్మి గారికి. కరెక్ట్గా నోట్ చేసుకోండి. రుద్రాక్ష అర్ధనాదీశ్వర రుద్రాక్ష. ఈ రుద్రాక్ష ధరించి జయలక్ష్మి గారు మంత్రం ఉంటుంది, దానికి మూల మంత్రంతో ప్రతిరోజు అంటే అట్లీస్ట్ మినిమం 4 to 5 months మంత్రంతో పూజ చేయాలి. ఈ అర్ధనాదీశ్వర రుద్రాక్ష పూజ చేయొచ్చు, లేకపోతే జయలక్ష్మి గారు ధరించవచ్చు. సో ఇది నోట్ చేసుకోండి. సో ఇలా చేసినట్టయితే త్వరలో వితిన్ 5 to 6 monthsలో మంచి సంబంధం వచ్చి మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఉందండి. లాస్ట్ టైం కూడా నేను సేమ్ రుద్రాక్ష చెప్పాను, ఈసారి ఫాలో అవ్వండి. ఆల్ ది బెస్ట్. ఓకే మేడం, ఎవరైనా సరే చాలామంది వాళ్ళు చదువుతున్న చదువుకు కానీ, చేస్తున్న జాబ్ కావచ్చు, లేదంటే బిజినెస్ కావచ్చు, ఏదైనా సంబంధం ఉండదు, అందులో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. వాళ్ళేమో అనుకున్నది ఒకటి, కానీ పరిస్థితుల వల్ల, సిచ్యువేషన్స్ వల్ల సో వాళ్ళు చేయవలసి వస్తుంది. సో దీనికి రీజన్ ఏంటి? వాళ్ళ కర్మాసేనా లేకపోతే ఏమనుకోవాలి?
అంటే వాళ్ళు కరెక్ట్గా ఒక గోల్ సెట్ చేసుకోకపోవడం కారణం అండి. వాళ్ళ ఇంటెన్షన్స్ ఏదైతే ఉంటాయో దాని ప్రకారమే వాళ్ళు ఇంకా మధ్యలో ఏదో ఒక జాబ్ చేసేద్దాము, సొసైటీ ఇంకా జాబ్ రాదు అని మన గురించి అనుకుంటుంది అని వాళ్ళు మైండ్ అనేది ఆల్వేస్ చేంజ్ అయిపోతూ ఉంటుందండి. సో ఆ మైండ్ చేంజ్ చేసుకోకూడదు. లోపల ఇంటెన్షన్ అది సోల్ ఇంటెన్షన్ ఉంటుంది. అది ఏదైతే నాకు లేట్ అయినా పర్వాలేదు, ఎంత ఇదైనా పర్లేదు, నేను దాంట్లోనే సాధిస్తానని వాళ్ళు గట్టిగా ఉండకపోవడమే రీజన్. సో వాళ్ళు చుట్టూ ఉండే జనాలనే మాటలకి అందరికీ జాబ్స్ వచ్చేస్తున్నాయి, నేనే బ్యాక్ అయిపోతున్నాను, నా ఏజ్ పెరిగిపోతుంది అని వాళ్ళు సాటిస్ఫై అయిపోవడం వల్లనే వాళ్ళు అనుకున్న ఫీల్డ్లో సెటిల్ కాలేరు. సపోజ్ ఏదో ఒక పొలిటీషియన్ అవ్వాలి, లేదా ఫిల్మ్ యాక్టర్ అవ్వాలి అనుకున్నారు, అది సాధించే వరకు ఎన్ని కష్టాల నుంచినా దానిపైన స్టాండ్ అవ్వాలి. మధ్యలో వచ్చి ఈ సినిమాలు ఏంటని ఎవరైనా కన్ఫ్యూజ్ కాకూడదు. సో మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కరెక్ట్గా దాని మీద లేట్ అయినా పర్లేదు, ఏజ్ ఎంతైనా పర్లేదు, నేను అది సాధించే వరకు నేను ట్రై చేస్తూనే ఉంటాను అనుకోకపోవడం రీజన్. సో మధ్యలో మైండ్ మ్యానిపులేషన్స్, సొసైటీకి ఎక్కువగా లొంగిపోవడము. అంటే మనకి రెండు ఉంటాయండి, ప్రాక్టికల్ మైండ్, సొసైటీకి అనుగుణంగా మైండ్, లోపల ఇన్నర్ వాయిస్ ఒకటి ఉంటుంది. సో ఎప్పుడు కూడా నేనేమంటానంటే ఇన్నర్ వాయిస్ చెప్పినట్టు ఉంటే మనము లేట్ అయినా పర్వాలేదు. మ్యారేజ్ అనుకోండి, లేట్ అయితే అవుతుంది, మన కర్మ సైకిల్ అయినప్పుడే అవుతుంది, అంతేగాని 30 years వచ్చేసాయి, 35. సో ఏజ్ ఇస్ నాట్ క్రెడిటీరియా హియర్. చాలామంది ఆ ఏజ్ని గుచ్చి మాట్లాడడం మన సొసైటీలో ఎక్కువైపోయింది. లేకపోతే నీకు 35 years వచ్చా ఇంకా జాబ్ రావట్లేదు ఏంటి, వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి వీళ్ళని కన్ఫ్యూజ్ చేస్తారు. సో అప్పుడు ఏదో ఒక జాబ్ జాయిన్ అయిపోయి అది అలా కంటిన్యూ చేసి లోపల బాధ ఉండిపోతుంది. సో హ్యాపీగా ఉండలేరు. ఒకటి చదువుకోవాలనుకుంటారండి వాళ్ళు, పాపం ఏదో ఆ సబ్జెక్ట్కి డిమాండ్ ఉండదు, ఇంజనీరింగే చేయాలి, డాక్టరే చదవాలని ఫోర్సెస్. సో పిల్లల మీద ఇవి ఫోర్స్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు కూడా మనసు చంపుకొని ఆ ఎడ్యుకేషన్ చేసిన దాంట్లో సెటిల్ అవ్వలేక అలా చాలా లైఫ్స్ ఉండిపోతాయి. కాబట్టి లిజన్ యువర్ ఇన్నర్ వాయిస్. ఎన్ని కష్టాలు వచ్చినా పర్లేదు, లేట్ అయినా పర్వాలేదు, మీరు అనుకున్నది చేయండి. ఒకవేళ డిలే అవుతుంటే ఏదైనా రెమెడీ తీసుకోండి తప్ప నా అభిప్రాయాన్ని మార్చుకోవద్దు. మీకు ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంటే, ఏ ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ ఉంటే అది చేయటమే, అది నా అడ్వైజ్. ఓకే అండి, కాలర్ తీసుకుందాం. సతీష్ గారు నమస్తే అండి. చెప్పండి మేడం ఉన్నారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మా బాబు సతీష్ కుమార్, ఏం అడగాలి ఆయన గురించి? ఆయన మ్యారేజ్, ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాము. ఆయన పేరు మీద ఇల్లా? అంటే మ్యారేజ్ ఎవరికండి? సతీష్ గారికేనా? సతీష్ గారు. అంటే ఇల్లు ఒకటే అడగండి. నేను టారో కార్డ్లో మనకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది కరెక్ట్గా. మీకు ఏది కావాలి? ఆయన మ్యారేజ్ చెప్పండి. మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది? ప్రజెంట్ జాబ్ చేస్తున్నారా? ఓకే. సతీష్ నేమ్ పైన మ్యారేజ్ ఎప్పుడుంది? యూనివర్స్ ప్లీజ్ గివ్ 1 కార్డ్. వాట్ ఈస్ సతీష్ ఎనర్జీ? సో సతీష్ గారి ఎనర్జీ ఏంటి? మ్యారేజ్కి ఏం అబ్స్ట్రక్షన్ వస్తుంది? మ్యారేజ్ ఎప్పుడవుతుంది? సో టైం పడుతుందండి, ఇంకా 1 year టైం పడుతుంది. న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్ కనబడుతున్నాయి కార్డులో. సో ఇంకొక 1 year టైం పడుతుందండి. కొంచెం మీరు ఏం చేస్తారంటే కనక పుష్యరాగం స్టోన్ వస్తుంది, ఆ స్టోన్ని కుడి చేతి చూపుడు వేలకి ఒక 3.5 carat గోల్డ్లో తనకి వేసేలా చూడండి. ఎందుకంటే కొంచెం డిలే అయ్యేటట్టు 1.5 year టైం పట్టేటట్టుంది. పరిహారం అయితే చేయాలండి. పరిహారం పెద్ద దోషమేం కాదు ఇది, కంగారు పడకండి. స్టోన్ వేస్తే కొంచెం పాజిటివ్గా, అంటే గురుబలం పెరిగి మ్యారేజ్ వైబ్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. ఆల్ ది బెస్ట్. ఓకే అండి, మరొక కాలర్ తీసుకుందాం. సుశీల గారు నమస్తే అండి. నమస్తే మేడం. మేడం ఉన్నారు, చెప్పండి మీ సమస్య ఏంటో. సరే సుశీల గారు. మేడం నమస్తే. మేడం నమస్తే. మా అబ్బాయి పేరు సాయి దేవర్ష మేడం. ఓకే. 24th April 2007 డేట్ ఆఫ్ బర్త్ మేడం. నైట్ 11:20కి. కొద్దిగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది మేడం. కొద్దిగా చదువు మీద ఇంట్రెస్ట్ లేదు మేడం. అస్సలు ఉండదండి చదువు పైన. మీరు చదవండి అని కంపల్ చేస్తే అస్సలు వినడు మాట. సో ఆటలు అంటే ఇష్టము, బయట తిరగడం అంటే ఇష్టము, చెప్పే పద్ధతిలో చెప్పాలి. మీరు ఏదో ఒకటి ఎంకరేజ్ చేయాలి, ఏదో ఒక స్పోర్ట్ ఏదో ఒకటి ఎంకరేజ్ చేసి అప్పుడు స్టడీ అనాలి. మీరు 24/7 స్టడీ అంటే చదవలేడండి. డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ బట్టి మీరు చెప్పే పద్ధతిలో స్లోగా చెప్పి తనకి ఏది ఇష్టమో అది చేయించి స్టడీ చేయమని చెప్పాలి. ఈ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ చాలా డేంజర్, ఎందుకంటే కోపం కూడా ఎక్కువ ఉంటుంది, మొండితనం ఎక్కువ ఉంటుంది, మాట వినడు. సో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎంత తెలివైనాడో అంత అల్లరి, మొండితనం కూడా.
కాబట్టి బాబుకి ఏం చేస్తారంటే సప్తముఖి రుద్రాక్ష, అంటే కొంచెం అల్లరి మొండితనము కోపం తగ్గడానికైతే సప్తముఖి రుద్రాక్ష ఒకటి వేయండి. వేస్తే కొంచెం ఆ నెగిటివ్గా నా మాటే కావాలన్న పంతం అన్నది కొంచెం ఆ నెగిటివ్ ఎనర్జీ డౌన్ అవుతుందండి. స్టడీ అయితే కంపల్సరీ ఫ్యూచర్ బాగుంది. అంటే మీరు ఎక్కువ మార్కులే కావాలి అలా ఏమి డిమాండ్ చేయకండి. తనకి నచ్చిన విధంగా ఫ్రీడమ్ ఇవ్వండి. 1 hour 2 hours చదివినా చక్కగా చదవగలుగుతాడు, అంత తెలివైన పిల్లాడు. కాబట్టి కంపల్ చేయొద్దు, అథారిటీ ప్రదర్శించొద్దు, కొంచెం కూల్గా డీల్ చేయండి. డెఫినెట్గా ఫ్యూచర్ అయితే చాలా పాజిటివ్గా ఉంది. సప్తముఖి రుద్రాక్ష వేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే అండి, మరొక కాలర్ తీసుకుందాం. స్వరూప గారు నమస్తే అండి. హలో స్వరూప గారు. హలో నమస్తే అండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. హలో అండి, స్వరూప గారు చెప్పండి. మా అబ్బాయి గురించి అండి, జాబ్ గురించి. ఈరోజు జాబ్ గురించి అడిగే కాల్స్ చాలా ఉన్నాయి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అబ్బాయి పేరు రోహిత్ అండి. రోహిత్. ఓకే. 33/1999 అండి. 30th March 1999. అవునండి. ఓకే అండి. ఇప్పుడు జాబ్ సెర్చ్ చేస్తున్నారా? చేస్తున్నారండి. గవర్నమెంట్ జాబ్ ఉందా అండి బాబు జాతకంలో? ఒక్క నిమిషం అండి, టారో కార్డ్ చూస్తాను. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ ఇవన్నీ చెప్పాలంటే ఆస్ట్రాలజీ చూడాలి, ముద్రా యోగాలు అవన్నీ చూడాలి. ఇక్కడ లైవ్లో అంత టైం ఉండదు కదా, టారో కార్డ్ ద్వారా యూజ్ చేసి చెప్తూ ఉంటాను. సో రోహిత్ ఎనర్జీ ఏంటి ఫర్ గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకుంటున్నారు రోహిత్ గారు. వాట్ ఈస్ ద ఎనర్జీ ఫర్ రోహిత్? యూనివర్స్ ప్లీజ్ గివ్ 1 కార్డ్ ఫర్ రోహిత్ గారు. డేట్ ఆఫ్ బర్త్ 30th March 1999. ఎస్ అండి, గవర్నమెంట్ జాబ్ అయితే కనబడుతోంది. విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డు. హార్డ్ వర్క్ చేయమనండి. గవర్నమెంట్ జాబ్ రావడానికి మినిమం 1 year నుంచి 2.5 year టైం మధ్యలో గవర్నమెంట్ జాబ్ అనేది సూచిస్తుంది. ఎందుకంటే ఇట్స్ షోయింగ్ ఎ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డు కాబట్టి ట్రై చేయొచ్చండి. ఆల్ ద బెస్ట్. అండ్ గవర్నమెంట్ జాబ్కి ప్రత్యేకంగా 12 ముఖాల రుద్రాక్ష అని ఉంటుంది. సో గవర్నమెంట్ జాబే కొట్టాలి ఖచ్చితంగా అంటే ఆ వైబ్స్ని మనమే ఇన్వైట్ చేయాలి. బట్ కార్డ్స్లో ఎనర్జీ ఈజ్ పాజిటివ్. 12 ముఖాల రుద్రాక్ష వేసుకుంటే మేలు జరుగుతుంది. ఆల్ ద బెస్ట్. ఓకేనండి, మరొక కాలర్ తీసుకుందాం. మంజుల గారు నమస్తే అండి. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. మంజుల గారు చెప్పండి. మా పాప ఎన్ హర్షిత మేడం. ఓకే, ఎన్ హర్షిత. ఓకే, నమస్తే మేడం. మంజుల గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు, టీవీ చూస్తూ మాట్లాడితే కాల్ కట్ అయిపోతుంది. సౌండ్ తగ్గించండి. ఎన్ హర్షిత మేడం. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 14/7/2000 ఫ్రైడే పుట్టింది మేడం. 2000. ఏం అడగాలనుకుంటున్నారు? అంటే జాబ్ పర్పస్ అడగాలనుకుంటాను మేడం. ఏం చదువుకున్నారండి? తను బీఈడి చేస్తుందండి, ఇప్పుడు డిగ్రీ అయిపోయింది. ఓకే, గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదానా? అవును మేడం, గవర్నమెంట్ జాబ్ కోసం అడుగుతున్నాం. ఓకే, లైన్లో ఉండండి. హర్షిత. ఓకే, సో ప్లీజ్ గివ్ 1 కార్డ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ 1 కార్డ్ ఫర్ హర్షిత ఫర్ గవర్నమెంట్ జాబ్. షీ విల్ గెట్ గవర్నమెంట్ జాబ్ ఆర్ నాట్? Please invite the energy. Please invite the positive energy. Please invite Harshita's positive energy. Harshita's energy to get out. సో కన్ఫ్యూజన్ కార్డ్ వస్తుందండి. హార్డ్ వర్క్ చేయాలి. గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే కొంచెం చాలా హార్డ్ వర్క్ చేయాలండి. ఎక్కడో వర్క్లో కన్ఫ్యూజ్ అవుతుందండి. స్టడీలో అవుతుందా, మరి ఎగ్జామినేషన్ టైంలో అవుతుందా, చాలా కన్ఫ్యూజన్ కనబడుతుంది. దీనికి ఏం చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ బట్టి ఎమరాల్డ్ గ్రీన్ అని స్టోన్ వస్తుంది. ఆ స్టోన్ పెట్టినట్టయితే ఫస్ట్ కన్ఫ్యూజన్ తగ్గాలి. ఎందుకంటే కార్డ్స్ ఎప్పుడు అబద్ధం చెప్పవు, టారో కార్డ్స్. సో కన్ఫ్యూజన్ ఎనర్జీ ఉంది, ఫస్ట్ అది క్లియర్ చేసుకోవాలి. లక్కీ స్టోన్ ధరిస్తే కొంచెం ఫస్ట్ తనకి ఒక క్లారిటీ వస్తుంది. దాని ప్రకారం వెళ్తే సక్సెస్ అవుతుందండి. ఆల్ ది బెస్ట్. ఓకే మేడం, చాలామంది బిజినెస్ చేస్తూ ఉంటారు, కానీ బిజినెస్ అనేది కొంతమందికి కలిసి వస్తుంది, కొంతమందికి కలిసి రాదు. కానీ వాళ్ళకేమో బిజినెస్ చేయాలనే ఉంటుంది. సో అలాంటి వారికి ఏంటి రీజన్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తే బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు? సో బిజినెస్ చేయాలని కోరిక ఉంటుంది. అండ్ యూజువల్లీ పామ్ లైన్స్ మేము అబ్జర్వ్ చేస్తుంటాం బిజినెస్కి స్పెసిఫైగా. ఎవరికైనా కూడా బిజినెస్ ఓన్గా పెట్టుకుంటేనే బెటర్ అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు ఎక్కువ. సో పామ్ లైన్స్లో స్పెసిఫైగా కొన్ని లైన్స్ ఉంటాయండి. మెర్కరీ మీద నుంచి కొన్ని లైన్స్, సో మెర్కరీ మౌంట్ మీదకి వెళ్తున్న లైన్స్ మనకు కనపడితే కనుక బిజినెస్ సజెషన్ ఇవ్వచ్చు. బట్ అది ఎన్ని ఇయర్స్లో ఉంది, సో ఆఫ్టర్ జాబ్ ఎన్ని ఇయర్స్ ఆ బిజినెస్ చేస్తారనేది త్రూ పామ్ ద్వారా, పామ్ లైన్స్ ద్వారా
కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయొచ్చు. హారోస్కోప్లో కూడా ప్రెడిక్ట్ చేయొచ్చండి. సో నడుస్తున్న దశ బట్టి అలా కూడా సజెస్ట్ చేయొచ్చు. మెయిన్లీ బిజినెస్ కోసం అయితే పామ్ ద్వారా సజెస్ట్ చేసినవి నేను చాలా ఉన్నాయి. సో ఒకవేళ బిజినెస్ అలా పెట్టాలనుకుంటే కనుక ఏ ఫీల్డ్లో వెళ్ళాలి, సో పార్ట్నర్షిప్లో వెళ్ళాలా, సోలోగా చేయాలా, ఇలాంటివి ఒక సజెషన్ ద్వారా వెళ్తేనే దాని ప్రకారం సక్సెస్ అవ్వగలరు. చాలామంది ఏంటంటే మధ్యలో జాబ్ మానేసి బిజినెస్ పెట్టి లాస్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ప్రాపర్ గైడెన్స్లో వెళ్తే బెటర్ అండి. అంటే ఫర్మ్ నేమ్ కానీ బిజినెస్ వాళ్ళకి కలిసి వస్తుందా లేదా, కలిసి వస్తే సోలోగా కలిసి వస్తుందా, పార్ట్నర్షిప్లో కలిసి వస్తుందా, లేకపోతే వాళ్ళ వైఫ్ నేమ్ పైన చేయొచ్చా, లేకపోతే ఎలిమెంట్స్ ఏంటి, ఫుడ్డా, లేకపోతే సాఫ్ట్వేర్ రిలేటెడా, సర్జికల్ ఐటమ్స్, అలా ఎలిమెంట్స్ ఏవో తెలుసుకొని, కన్స్ట్రక్షన్ అంటే దాని రిలేటెడ్ ఐరన్ రిలేటెడ్ వాళ్ళకి కలిసి వస్తుందా లేదా అలా తెలుసుకొని చేస్తే కనుక చాలా బెటర్ వస్తుందండి. ఎలిమెంట్స్ జాతకం బట్టి వాటర్ ఎలిమెంట్, ఎర్త్ ఎలిమెంట్, ఫైర్ ఎలిమెంట్, ఎయిర్ ఎలిమెంట్ ఉంటాయి. ఎలిమెంట్ ఏంటి, మీరు ఏ ఎలిమెంట్ కేటగిరీకి సంబంధించి ఉంటారు. సపోజ్ జెమినైన్స్ అనుకోండి, దే ఆర్ ఎయిర్ ఎలిమెంట్. లియోస్ అనుకోండి, ఫైర్ ఎలిమెంట్. అంటే ఫైర్ రిలేటెడ్వే వాళ్ళకి కలిసి వస్తాయి. అట్లంటే దే విల్ గో ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్స్, ఆర్మీ, ఫైర్ ఎలిమెంట్స్. ఎయిర్ ఎలిమెంట్ అంటే సాఫ్ట్వేర్ రిలేటెడ్ అలా వెళ్తారు. ఎర్త్ ఎలిమెంట్ అంటే దే ఆర్ మోస్ట్లీ రియాల్టర్స్ అవుతారు. ఓకే. సో ఎలిమెంట్స్ బట్టి వీ కెన్ సజెస్ట్ ఆర్ పామ్ లైన్స్ బట్టి సజెస్ట్ చేయొచ్చు. ఓకే అండి, కాలర్ ఉన్నారు తీసుకుందాం. ప్రహ్లాద్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి ప్రహ్లాద్. మేడం మా పాప రిషిత అండి. ఏం పేరండి? రిషిత. డేట్ ఆఫ్ బర్త్ 31/5/2004 అమ్మా. ఓకే. పాప మన అంటే థర్డ్ టైం నీట్ రాసిందమ్మా డాక్టర్ కోర్స్కి. ఓకే ఓకే ఓకే. అంటే ఎలా ఉంటుంది అంటే థర్డ్ టైం అంటే 2 times తీసుకోలేదు, థర్డ్ టైం కావాల్సిన ర్యాంక్ రాలేదు. ఓకే ఓకే. రుషిత అదే కోర్స్ చేస్తారని. ఎస్, చూద్దామండి, ఎనర్జీ చూద్దాము, వెయిట్ చేయండి. రుషిత 31st May 2004 నీట్ ఎగ్జామ్ రాశారు. వాట్ ఈస్ ద రిజల్ట్, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ప్రాస్పెక్టర్ ఫర్ రుషిత? లెట్స్ సీ రుషిత గారికి ఎనర్జీ ఎలా ఉంది. సో వెయిటింగ్ ఎనర్జీ వస్తుందండి. సో కొంచెం ఇంకెక్కడో స్టడీలోనో సంథింగ్ మీరు కోచింగ్ ఇప్పించడంలోనో ఎక్కడో లోపం జరుగుతోంది, ఇంకా వెయిటింగ్ ఎనర్జీ చూపిస్తోంది. సో కాబట్టి పట్టుదలగా ఇంకా హార్డ్ వర్క్ చేయాలండి. యాజ్ డేట్ ఆఫ్ బర్త్ ఎనర్జీ ప్రకారం ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. సో సన్ స్టోన్ అని వస్తుంది, కెరియర్ రిలేటెడ్ అండ్ మైండ్ స్టెబిలిటీ సంబంధించి. అంటే తనకి ఇప్పుడు లేదని కాదు, ఎనర్జీస్ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, ఇంకా వెయిటింగ్ ఎనర్జీ అండ్ చాలా ఇమ్మెచ్యూర్డ్ ఎనర్జీ కనబడుతోంది కార్డ్లో. ఇమ్మెచ్యూర్డ్ ఎనర్జీ అంటే సంథింగ్ హార్డ్ వర్క్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, తీసుకున్న డిసిషన్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. సో కాబట్టి సన్ స్టోన్ ఒకటి వేసినట్టయితే మైండ్ క్లారిటీ ప్లస్ కెరియర్కి అది స్టోన్ సపోర్ట్ చేస్తుందండి. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయమని చెప్పండి. ఆల్ ది బెస్ట్. ఓకే అండి, మరొక కాలర్ తీసుకుందాం. సంజయ్ గారు నమస్తే అండి. సంజయ్ గారు. మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటి చెప్పండి. హలో సంజయ్ గారు. మేడం చెప్పండి. మేము ఈ ఇయర్ లో ఇల్లు కట్టుకోవచ్చా అని అడుగుదామని చెప్పి. ఇల్లు, సొంత ఇల్లు కళ. ఓకే. కళ. ఎస్. ఎప్పటి నుంచి అండి అనుకుంటున్నారు సంజయ్ గారు? 3 years అవుతుంది. 3 years నుంచి సొంత ఇల్లు పొందాలని కళ మీకు. అవును. ఎస్ సంజయ్. సో డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా ఉందా? 20/10/81. 20th 20/10/81. సంజయ్ గారి కళ నెరవేరుతుందా, సొంత ఇల్లు కళ? సో ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ 1 card. సొంత ఇల్లు కళ నెరవేరుతుందా సంజయ్ గారికి? చూద్దాం టారో కార్డులో. క్వీన్ ఆఫ్ వాండ్స్ త్వరలో నెరవేరుతుందండి. 6-7 monthsలో కోరిక నెరవేరుతుంది. ఇట్స్ ఎ గుడ్ కార్డ్ అండి, గుడ్ ఎనర్జీ. సో ఎనర్జీలో అయితే బాగా విష్ ఉంది ఇల్లు కొనుక్కోవాలని, అది నెరవేరుతుందని కూడా పాజిటివ్ వైబ్స్ చూపిస్తున్నాయి సంజయ్ గారు. దశముఖి రుద్రాక్ష, ఎందుకంటే కొన్ని మ్యానిపులేటివ్ ఎనర్జీస్ ఉన్నాయి చుట్టూ, ఎవరు ఏడుస్తున్నారో ఎవరు దిష్టి పెడుతున్నారో తెలీదు, మ్యానిపులేటివ్ ఎనర్జీస్ ఎక్కువనే. దశముఖి రుద్రాక్ష వేసుకొని విష్ణు సహస్రనామాన్ని పఠించండి, త్వరగా కళ నెరవేరుతుంది. గురువారాలు పఠించండి ఎక్కువ శాతం విష్ణు సహస్రనామము, చాలా మేలు జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. ఓకేనండి రాజసుధ గారు, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చి మా కాలర్స్తో మాట్లాడేందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది నాటి రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమం. నమస్తే.